పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు అందరూ లేచి పెడదాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 1 నుంచి వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం. దేవుని వాక్యం సెలవిస్తుంది, చదవండి. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుము. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేలిని మరవకుము. అతడు నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులెల్లా కుదుర్చును. సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ నెనరులు అనే దీవెనలను నీకు వసగును. నీ జీవితమును శుభములతో నింపును. నీవు గరుడ పక్షి వలె యువకుడుగాను శక్తి సంపన్నుడుగాను మననట్లు చేయును. ప్రైజ్ ది లార్డ్. ఉచ్చరితండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన పునీత అంతోని వారి భక్తులారా, దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు, ఇదిగో నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము. దేవుడు చేసినటువంటి మేలులను నీవు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు అర్పించు. ఉదయాన్నే లేవగానే మనం ఏం చేయాలి? నేను ప్రేమిక నుండి బయలుదేరే ముందు నా ఫోన్ చూశాను, వాట్సాప్ చూశాను. అందులో ఒక ఫాదర్ గారు పెట్టినటువంటి ఒక స్టేటస్ నేను చూశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేంటంటే, పడుకోవడం సహజమే, స్లీపింగ్ ఈజ్ న్యాచురల్, కానీ లేవడం ఇట్ ఈస్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. పడుకోవడం అనేది సహజంగా మనం పడుకుంటాం, కానీ నిద్ర నుండి లేవడం అనేది దేవుని యొక్క కృప. ప్రైజ్ ది లార్డ్, చాలా చక్కని సందేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నారు, నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృపయే. ఈరోజు మనం పునీత అంతోని వారి ఈ దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నామంటే, అంతోని వారి యొక్క పూజలో పాల్గొని ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడంటే అది దేవుని యొక్క కృపయే. దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ, దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ కారుణ్యమే ఈరోజు ఇక్కడికి నడిపించింది. అందుకే దావీదు మహారాజుతో పాటు కలిసి మనం ఈరోజు దేవుని స్తుతించాలి. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క ఘన కార్యాన్ని, గొప్ప కార్యాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కృతజ్ఞలమై దేవునికి. అందుకే దావీదు మహారాజు రాస్తూ ఉంటాడు, కృతజ్ఞత అని బలి అర్పించువాడు వాడిని నేను గౌరవింతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం ఏమి ఇవ్వగలం, ఏమి అర్పించగలం? దేవునికి మనం ఎన్ని స్తుతులు అర్పించినా, ఎన్ని చేసినా ఆయన కరుణాన్ని మనం తీర్చుకోలేము. కృతజ్ఞత నిండినటువంటి హృదయం తప్ప మనం దేవునికి ఏమి ఇవ్వలేము. అందుకే ఈ సమయంలో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రియులారా మనమందరం కలిసి ప్రార్థించుదాం. దేవా, మీరు మా జీవితాన్ని అన్ని శుభములతో నింపండి, అన్ని దీవెనలతో మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకముగా మరి గీతాన్ని పాడుకుంటూ దివ్య సప్రసాద ఆరాధనలోనికి మనం ప్రవేశించుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఘనపరచుమా. జీవమునిచ్చిన జీవాధిపతిని జీవిత కాలమంతా స్తుతించుమా. జీవమునిచ్చిన జీవాధిపతిని జీవిత కాలమంతా ఘనపరచుమా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కలిసి పడదాం. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. దేవాది దేవుని మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ ఆరాధన ఈ భక్తి గీతాన్ని పాడుకుంటూ మనం ఈ స్వస్థత స్తుతి ఆరాధనలోనికి ప్రవేశించుదాం. చక్కగా కలిసి సంతోషంలో దేవాలయ స్తోత్రం. చక్కగా
యేసువా నిన్ను నమ్ముచున్నాను యేసయ్యా రెండు చేతులు హృదయపై నుంచి ఈ దివ్య సప్రసాదంలో ప్రభువు నాడు దేవుని యొక్క సాన్నిధ్యం దాగి ఉన్నదని మనం నమ్మాలి. విశ్వసించిన వారికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. యేసు ప్రభు మార్తమ్మతో చెబుతూ ఉన్నాడు, నీవు విశ్వసించినచో నీవు అద్భుతాలు చూస్తావు. ఈరోజు నీవు విశ్వాసంతో ఈ దివ్య సప్రసాద ప్రభువులో విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే నీ జీవితాలలో అద్భుతాలు చూస్తావు. నమ్ముచున్నాను నమ్ముచున్నాను యేసువా నిన్ను నమ్ముచున్నాను. కలిసి పాడదాం. విశ్వసించే వారందరి చేతులు పైకెత్తారు. దివ్య సప్రసాదంలో ప్రభు ఉన్నాడు. ఎవరైతే నమ్ముతారో చేతులు పైకెత్తండి. విశ్వాసంతో ప్రార్థించు. నీ మనసులో ఉన్నటువంటి ప్రార్థనలు, కోరికలు, బాధలు, అవసరాలు, ఇబ్బందులన్నింటినీ సమర్పించు. అపవాదలు, కుటుంబ సమస్యలు, జీవిత పరిస్థితులు చిన్నాభిన్నమై జీవిస్తున్నారు. సమర్పించి ప్రార్థించు. యేసయ్యా నిన్ను నమ్ముచున్నానయ్యా, నిజమైనటువంటి దేవుడు నీవే. పేతురు గారు చెప్తున్న, దేవా మేము ఎవరి యొద్దకు పోయేదము, నీవు నిత్య జీవము మాటలు కలవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మేము ఎవరి యొద్దకు పోయేదము, నీలోనే జీవమున్నది, నీలోనే మాకు ఆశ్రయం ఉన్నది, నీలోనే మా సమస్యలకు పరిష్కారం ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా మన సమస్యలు తీరవు. కొన్నిసార్లు ఎవరికి చెప్పినా మన సమస్యలు కొన్నిసార్లు ఎవరు తీర్చలేరు బహుశా. కానీ నీ సమస్యలను తీర్చేవాడు, నీ కొరతలను తీర్చేవాడు, నీ అక్కరలను తీర్చేవాడు, నీకు అవసరమైనప్పుడు ఆదుకొని ఒకే ఒక దేవుడు దివ్య సప్రసాద ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నమ్మకం ఉంచి, ఆయన మీద విశ్వాసం ఉంచి, యేసయ్యా నేను నమ్ముచున్నానయ్యా, నీవు దివ్య సప్రసాదం నుండి నన్ను దీవిస్తావని నమ్ముచున్నానయ్యా. నమ్ముచున్నాను నమ్ముచున్నాను యేసువా నిన్ను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను యేసయ్యా నమ్ముచున్నాను యేసువా నిన్ను నమ్ముచున్నాను యేసువా నిన్ను నమ్ముచున్నాను. ఒక నిమిషం కూర్చోండి. ప్రియులారా, బైబిల్లో యాబేసు అనేటువంటి వ్యక్తి ఒక విశ్వాసి, ఒక దైవ భక్తుడు చేసినటువంటి ఒక ప్రార్థన, 4 రకాలైనటువంటి ఆ ప్రార్థనను చదివి మనం స్వస్థత ఆరాధనలోకి ప్రవేశించుదాం. రాజుల దినచర్య మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. అతడు ఇశ్రాయేలు దేవుని ప్రార్థించి, ప్రభు
ప్రియులారా, ఈ యాబేసు అనేటువంటి వ్యక్తి ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా నన్ను దీవించు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు? నేను అందరి వారిని చూసుకోవడమనా? కాదుగా. ఎందుకు వచ్చారు? దేవుని యొక్క దీవెనల కోసం, దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం వచ్చారు, అవునా కాదు? కాబట్టి మీరేమని ప్రార్థన చేయాలి? ఈరోజు యాబేసు ప్రార్థించినట్లు, ఆ దైవ భక్తుడు ప్రార్థించినట్లు మీరు కూడా, యేసయ్యా ఇదిగో చాలా దూరం నుండి వచ్చాను, నేను ప్రేమి నుండి బయలుదేరి ఉదయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద పట్టాల నుండి, కానాలపల్లి నుండి, మా ఊరు నుంచి కూడా వస్తున్నారు, వెలుగోడు నుంచి. ప్రైజ్ ది లార్డ్. చాలా దూరం నుండి వస్తున్నారు. చాలా దూరం నుండి బహుశా ఉదయాన్నే ప్రయాణం చేసి చాలా మంది కాలినడకన వస్తూ ఉన్నారు, ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మన త్యాగముతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, విశ్వాసంతో మరి ఆత్మదాహంతో ప్రభు మందిరానికి వచ్చినప్పుడు మనం కూడా ఏమి ప్రార్థన చేయాలి? దేవా నన్ను దీవించు, దేవా నా ప్రార్థనను ఆలకించుము, నా కుటుంబాన్ని ఆశీర్వదించుము, నా బిడ్డలను దీవించమని ప్రార్థన చేయాలి. ఈరోజు మీరు చేయవలసినటువంటి 4 రకాలైనటువంటి ప్రార్థనలు యాబేసు మనకు నేర్పిస్తున్నాడు. అందులో మొట్టమొదటి ప్రార్థన, దేవా నన్ను దీవించు. తర్వాత నాకు భూమిని సమృద్ధిగా దయచేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా ఇదిగో నా కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నన్ను దీవించుము. భూమి అంటే సమృద్ధికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అని చెప్పేసి నీవు యేసయ్యా నాకు 100 ఎకరాల పొలం రాసి అని అడుగుతు, దేవుడు ఇయ్యడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసం ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఇచ్చిన బంగారు ఆయన ప్రసాద్ ఆ సమస్యలన్నీ తీరిపోతాయని అనుకుంటారు. ఏమని ప్రార్థించాలి? దేవా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని, మెరుగుదలను నాకు ప్రసాదించమని మనం ప్రార్థించాలి. చాలా మంది అప్పు బాధల్లో, సమస్యల్లో ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు, బహుశా జీవిత పరిస్థితులను బట్టి అలాంటి స్థితిలో ఉంటారు. కాబట్టి అలాంటి సమస్యలతో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? దేవా నన్ను సమృద్ధిగా ఈ నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలో సమృద్ధి అనేటువంటి కిరీటముతో నన్ను అలంకరించమని ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చక్కని ప్రార్థన, అవునా కదా? అవునా? నాకు భూమిని సమృద్ధిగా, ఇంతటితో ఆపట్లేదు, ఇంకా చదివండి. నీవు నాకు బాసటగా ఉండుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? బాసటగా అంటే ఏంటి? ప్రభువా నీవు నాకు దగ్గరగా ఉండుము, నీవు నా చెంత నుండి నాతో పాటు ఉండి నన్ను నడిపించు, నా చెంత నుండుము ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. భక్తుడు పాడుతున్నాడు, ప్రభువా నా దగ్గర ఉండి నన్ను నడిపించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకు తోడు ఉంటే చాలు, దేవుడు మనకు అండగా ఉంటే చాలు. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని యొక్క సహవాసం ఉంటే చాలు. చేయవలసినటువంటి 3వ ప్రార్థన, దేవా నాకు ఈ సంవత్సరం అంతా నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు. నా జీవితంలో నీవుంటే నాకు చాలు, ఇంకేమీ అవసరం లేదు. పౌలు గారు చెప్తారు, ఏమని చెప్తారు? ఈ ప్రపంచమైనటువంటి సృష్టి వస్తువులన్నీ నేను చెత్తగా భావిస్తూ ఉన్నా, క్రీస్తే నా ఆస్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఒకవేళ మీరు నన్ను ప్రశ్నిస్తే మీ ఆస్తిపాస్తులు ఏంటి స్వామి అని అడిగితే నేను చెబుతాను, 1 బైబిల్ గ్రంథం, 2వది జపమాల, 3వది సిలువ. ఈ 3 ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నా చేతిలో, నా దగ్గర ఎప్పుడు
ఈ స్థిరాస్తులు శాశ్వతమైనటువంటి ఆస్తులు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబంలో దేవుని యొక్క సాన్నిధ్యం, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క నీడ నీతో పాటు ఉంటే చాలు, అన్ని దేవుడే సమకూరుస్తాడు. మూడవ ప్రార్థన, దేవా నాకు బాసటగా ఉండుము. ఇంకా నాలుగవ చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఏమని? ఎట్టి కీడు కలగకుండా నన్ను కాపాడము. ఉదయం లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో ఆటంకాలకు మనం గురి అవుతూ ఉంటాం. మనం తెలియకుండానే జరుగుతున్నాయి. దారిలో పోతున్నప్పుడు కొన్నిసార్లు ప్రమాదాలు అకస్మాత్తుగా కొన్ని జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే, మన ఊహకు తెలియకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని కీడులు సంభవిస్తూ ఉంటాయి. అందుకే ప్రియులారా, దేవుని యొక్క సంరక్షణ కోసం మీరు ప్రార్థించాలి. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను అన్ని కీడుల నుండి, సకల కీడుల నుండి నన్ను కాపాడము. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని నేను ప్రారంభించినా, ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నా, ఎక్కడికి ప్రయాణం చేసినా సరే, దేవా ఎల్లప్పుడూ నన్ను కాచి కాపాడి నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాడు. చాలా చక్కని ప్రార్థన. ప్రియులారా, మన జీవితంలో దేవుని యొక్క సంరక్షణ అనేది చాలా ముఖ్యం. డబ్బు ఉండొచ్చు, బహుశా ఆ డబ్బు నిన్ను కాపాడుతుందా? కరోనా టైంలో చాలా మంది కోటీస్తుల ధనవంతులు ఉన్నారు, చనిపోయారు. డబ్బు కాపాడిందా? కోట్లు ఏమైపోయినాయి? ఒక చిన్న వైరస్ వచ్చి చంపేసింది. ప్రైజ్ ది లార్డ్. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుని యొక్క సంరక్షణ అంటే, దేవుని యొక్క రక్షణ కవచం నిన్ను ఆవరిస్తే నీకు ఎలాంటి కీడు సంభవించదు, ఎలాంటి నష్టము నీకు వాటిల్లదు అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియులారా, 4 రకాలైనటువంటి ప్రార్థన ఈరోజు మనం చేయాలి. దేవా నన్ను దీవించుము, నాకు సమృద్ధి అనేటువంటి కిరీటాన్ని దాయిచేయము. ఇంకా 3వ ప్రార్థన, నాకు తోడుగా ఉండు, వాసుకగా ఉండు, నన్ను అన్ని కీడుల నుండి నన్ను కాపాడమని ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం మోకరించుదాం. ప్రియులారా, ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మనం పాల్గొంటూ దేవుని యొక్క స్వస్థత కోసం, విడుదల కోసం ప్రార్థించున్నాం. త్యాగముతో ప్రార్థించాం, విశ్వాసముతో ప్రార్థించాం, నమ్మకముతో ప్రార్థించాలి. దేవా నీ సన్నిధికి వచ్చినటువంటి నన్ను దీవించు, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుము. దేవా మోకరించి ప్రార్థిస్తున్నా, ఈ బిడ్డలందరినీ దీవించుము. దేవా ఆకాశ ద్వారాలను తడచి నేను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. పునీతుల యొక్క మధ్యస్థం ద్వారా, పునీతుల యొక్క వేడుకల ద్వారా ఆశీర్వదించి దీవించు. కుడి చేపకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగల యేసయ్యా, స్వరములెత్తి దయగల యేసయ్యా, మమ్మల్నందరినీ దీవించండి దేవా, ఆశీర్వదించండి దేవా. యేసయ్యా, యావేసు ప్రార్థించిన విధముగా నేను కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. నన్ను దీవించండి దేవా, నన్ను దీవించండి దేవా. నా కుటుంబమును సమృద్ధిగా ఆశీర్వదించండి, నాకు వాసనగా ఉండండి, అన్ని కీడుల నుండి నన్ను సంరక్షించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో విడుదల కలుగును గాక. యేసు పరిశుద్ధ నామములో
సమర్పించండి. మీ శరీరంలో ఉన్నటువంటి రోగాలు సమర్పించండి, వ్యాధులు సమర్పించండి, అస్వస్థతలు సమర్పించండి. దేవా, ఎంతో దూరం ప్రయాణం చేసి త్యాగంతో వచ్చినటువంటి ఈ బిడ్డలను దీవించుము దేవా. అన్ని రకమైన మానసిక శారీరక వేదన నుండి యేసయ్యా స్వస్థతలు దయచేయమని, విడుదల దయచేయమని మనమందరం స్తుతించి ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పరిశుద్ధ రక్తంతో నాలో ఉన్నటువంటి పాప శాపములన్నీ తొలగించు. చేతుల్లో వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి, చేతుల్లో వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా సర్వలకి. కొంతమంది చేతులు గట్టిగా విశ్వాసంతో స్వస్థత కావాలా, ఈగలు కావాలా, విశ్వాసంతో కావచ్చు. యేసయ్యాను దీవించుము.
ఇబ్బందులతో ఉన్న వారిని దేవుడే సమయంలో శాంతపరుస్తున్నాడు. అనేకమైన అపవాదులతో ఉన్న వారికి దేవుడు ఓదార్పునిస్తున్నాడు. దేవుని పట్ల విశ్వాసం లేకుండా నిర్లక్ష్యముతో ఉన్న వారిని హెచ్చరిస్తున్నాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలని ప్రేరేపిస్తున్నాడు దేవుడు. యేసయ్యా, ఈ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ దీవించుము దేవా. ఈ దివ్య సప్రసాద ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి జీవితంలో కురిపించని దేవా. ప్రార్థించుదా. యేసయ్యా, నీవు నన్ను దీవిస్తేనే, నీవు కరుణిస్తేనే తప్ప ఈ లోకంలో నేను జీవించలేనయ్యా. నీ కరుణ, నీ ప్రేమ, నీ దీవెన నాకు కావాలయ్యా. ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించండి. దివ్య సప్రసాద ఆశీర్వాదం కోసం మనమందరం సిద్ధమవుదాం. దేవా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈరోజు పునీతంతో మరి దేవాలయంలో నించుని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసు ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు, రాబోతున్నాడు. ఆ దేవాది దేవుని మనం విశ్వాసంతో స్వీకరించుదాం, భక్తితో దేవుని ఆశీర్వాదాలు స్వీకరించుదాం. ప్రైజ్ ది లార్డ్.